విజయశ్రీ గారు, కొందరి భక్తులకి సున్నితమైన భక్తులకి ఒక ఆలోచన వచ్చింది. చెప్పండి. ఆ సున్నితమైన ఆలోచనని మీరు చిక్కుముడి విప్పాలి. తప్పకుండాను. మనము కామాక్షి దీపంలో 3 ఒత్తులు కలిపి వెలిగిస్తున్నాం కదా, ఆ సెగ అమ్మవారికి తగులుతుందోమో అని సున్నితమైన చాలా జాలి గుణము కలిగిన భక్తులు చాలామంది అమ్మవారికి వేడి సెగ తగులుతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎంతమందికి ఈ సందేహం వచ్చిందో వారందరికీ కూడా సశరీరంగా అమ్మవారు కంచి కామాక్షి ఆలయంలో ఉన్నది, కానీ దీపంలో సశరీరంగా ఉంది అని మనం భావించాలి. ఎందుకంటే అమ్మవారికి యొక్క నేత్రాల్లోనే సూర్యుడు చంద్రుడు బ్రుకుటి మధ్యలో అగ్ని ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దీపాల వెలుగుకి అమ్మవారికి అందిపోతుందా? ఆ దీపం వెలుగులో ఇంకా ప్రకాశిస్తూ ఉంటుంది. మీ సున్నిత మనస్తత్వానికి అమ్మవారు ఎంత సున్నితంగా స్పందిస్తుందంటే, మీరు దీపం పెట్టండి, నేను ఆ దీపపు వెలుగులో మిమ్మల్ని కూడా వెలుగులోకి తీసుకొస్తాను, నేను వెలుగుతూ ఉంటానని చెప్తుంది. ఎవరు కూడా అమ్మవారికి వేడి తగులుతున్న బాధని మనసులో పెట్టుకోకండి. దీపం వెలిగించండి, అమ్మవారిని కామాక్షి దీపపు వెలుగుల్లో చక్కగా దర్శించండి. ఈ అక్షమాల తీసుకొని మన లలితా సహస్రనామం పుస్తకంలో ఉన్న నామాన్ని పఠించుకొని ఈ అక్షమాలతో 41 రోజులు 108 సార్లు మీరు కామాక్షి దీపపు వెలుగుల్లో హాయిగా పారాయణ చేసుకోండి.